అందరికీ నమస్కారం. ఇవాళ మనం బీసెంట్ రోడ్ చేపల మార్కెట్కి వచ్చాము. యాక్చువల్గా దీని ఒరిజినల్ పేరు మహంతే మార్కెట్. సో చాలామందికి తెలియదు, అందరూ బీసెంట్ రోడ్ చేపల మార్కెట్ అని పిలుస్తూ ఉంటారు విజయవాడలో ఉన్నోళ్ళు. సో ఈ చేపల మార్కెట్లో ఏంటంటే ఉదయాన్నే హోల్సేల్ మార్కెట్ జరిగింది అనమాట. అంటే మనకి కొంతమంది చాలామంది చూసే ఉంటారు, ఇళ్ళ ముందరకు వచ్చి అమ్ముకొని ఉండే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఏంటంటే పొద్దున్నే వచ్చి ఇక్కడ కొనుక్కొని అవి మన ఇళ్ళ దగ్గరికి వచ్చి అమ్ముకుంటూ ఉంటారు అనమాట. యాక్చువల్లీ ఏంటంటే హోల్సేల్ మా టైంలో మనం మినిమం 5 కేజీలు కొనాలన్నమాట. సో మనకి మా నార్మల్ టైమ్స్లో కొనేదానికి హోల్సేల్ టైంలో కొనేదానికి ఏంటంటే చాలా కొంచెం రేట్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. యాక్చువల్గా మీరు రాగండి నార్మల్ టైం అంటే ఏముంది, ఆఫ్టర్ 8, 7:30, 8 తర్వాత అనుకోండి. ఆ టైంలో కొనేదానికి ఏంటంటే కేజీ చేపలు వచ్చేసి మనకి జనరల్గా 170 అమ్ముతారు అనమాట. ప్లస్ చేపించుకున్నందుకు కేజీకి 30 రూపాయలు అలా తీసుకుంటారు. సో ఉదయాన్నే వస్తేనంటే హోల్సేల్ బిజినెస్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే కేజీ మనకి 120 నుంచి 150కి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. 120 అంటే చాలా తక్కువ. జనరల్గా మనకి కేజీ 170 ఉంటుంది నార్మల్ టైమ్స్లో. కానీ ఉదయాన్నే 120 అంటే ఇప్పుడు చేప చిన్న సైజు అనుకోండి, అప్పుడు కేజీ 120కి ఇచ్చేస్తారు. కొంచెం పెద్ద సైజు అనుకోండి 150కి ఇచ్చేస్తారు. మనకి నార్మల్ టైమ్స్లో పెద్ద చేప అంటే ఈజీగా 170 తీసుకుంటారు. చిన్న చేప అంటే 130, 140 అలా తీసుకుంటారు అనమాట. సో అది. సో మనకి 5 కేజీస్ కన్నా ఎక్కువ రిక్వైర్మెంట్ ఉందంటే ఇక్కడికి వచ్చి తీసుకోవడం బెస్ట్. ఈవెన్ ఫ్రెండ్స్ అన్నా సరే 2-3 కలిపి షేర్ చేసుకొని అది కొంచెం మనకి కాస్ట్ తగ్గిద్ది కదా. సో అది చాలా జనరల్గా అంటే ఇంటి దగ్గరకు వచ్చి అమ్మేవాళ్ళ కన్నా ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది చాలా మనకి యూస్ఫుల్ కూడా. మామ ఎంత? అదే ఎంత? కేజీ 450. ఎన్ని కేజీలు ఉంటాయి అన్నీ? వద్దులే, 400కి వేసారా? ఇవాళ వచ్చినాయనా సరుకు? సర్లే, మా వాడు రాని వేపిద్దాం. మీరు పొద్దున్నే వస్తే అబ్జర్వ్ చేయొచ్చు, చుట్టుపక్కల ఊర్ల నుంచి వ్యాన్లో చేపలు తీసుకొని వచ్చి అమ్ముతూ ఉంటారు అనమాట. ఈ చేపలు తీసుకొచ్చి లోపల వేస్తూ ఉంటారు. ఆ లోపల హోల్సేలర్లకి ఆన్ ది స్పాట్లో అప్పటికప్పుడు అమ్మేస్తూ ఉంటారు. యాక్చువల్గా మన ఛానల్ మెయిన్ మోటో ఏంటంటే సాధ్యమైనంత వరకు ఎలా ఆర్గానిక్గా మన లైఫ్ స్టైల్ని కొనసాగించాలి అనేది మెయిన్ రీజను. సో చేపల గురించి చెప్పాలంటే రీసెంట్గా నేను మా మదర్ హెల్త్ ఇష్యూ గురించి హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆయన ఒక పాంప్లెట్ ఇచ్చారు, ఏం తినాలి ఏం తినకూడదు ఏంటి అనేది. దాంట్లో చూస్తే నేను చూడగానే డాక్టర్ గారిని అడిగితే ఇలాగా అంటే మా మదర్ ఏం తింటారు ఏంటి రెగ్యులర్గా నాకు తెలుసు కాబట్టి నేను చెప్తే ఆయన ఏమన్నాడంటే అసలు చెరువు చేప అనేది తినొద్దు, అయితే నదిలో దొరికింది తినండి లేదా సముద్రం చేప తినండి. ఎందుకంటే అవి న్యాచురల్గా పెరుగుతాయి అన్నమాట. సో అది ఆయన సజెస్ట్ చేసింది. నేను అక్కడ చెప్పినట్టు వ్యానులో వచ్చి పొద్దున్నే అమ్మేసి వెళ్తారు కదా, అది చెరువు చేప అనమాట. బట్ ఈ మార్కెట్లో ఏంటంటే మనకి సముద్రం సంబంధించిన ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట. సో రావడం సముద్రం ఐటమ్స్ చాలా ఉంటాయి అన్నమాట. మీకు ఇక్కడ సముద్రం ఐటమ్స్ అంటే పండుగప్ప కానీ, వంజరం కానీ, సొర కానీ, ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. మీరు సముద్రం పీతలు కానీ అవి చాలా దొరుకుతాయి అన్నమాట. సముద్రానికి సంబంధించినవి అవి చాలా బెస్ట్, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో
అలా అయిందా? ఇక అప్పటి నుంచి మనం ఏంటంటే సముద్రం చేపలు తినటం స్టార్ట్ చేశాం అనమాట. ఇంత దూరం వచ్చారంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట నొక్కండి మరియు షేర్ చేయండి. థ్యాంక్స్.